మంత్రులు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. నేను ఆ డీటెయిల్స్ పోకుండా ఏదైతే మానవ వనరుల అభివృద్ధి కోసం ఇద్దరు మంత్రులు మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్డ్గా ప్రాథమిక విద్య, హైయర్ ఎడ్యుకేషన్, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలంటే ఏ విధంగా పోవాలో చాలా డీటెయిల్డ్గా చెప్పడమే కాకుండా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి క్రియేటివ్ వే కింద పేరెంట్స్ని, టీచర్స్ని, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, ఎక్కడికక్కడ ఐటీని కూడా ఉపయోగించుకొని నెక్స్ట్ ఫేజ్ ఏఐ కూడా పోయే పరిస్థితికి వస్తున్నారు. అదే సమయంలో దిశ ఇప్పుడే హెల్త్ విషయంలో మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చాలా వివరాలు చెప్పారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నెక్కిపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన దిశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు దిశ. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలి ఈ ప్రభుత్వ విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా దేశం మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్సే ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా వర్తింపజేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి గద్దేశ ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డీటెయిల్ చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తున్నాం. కంట్రీలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి హెల్త్ గురించి డిజిటల్ చేసి ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టడమే కాకుండా ఒక నాణ్యమైన వైద్యాన్ని ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకో పక్కన దిశ ఈ రెండు అయిన తర్వాత అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఈరోజు మనకు ఇండస్ట్రీస్ వచ్చింది. ఇండస్ట్రీస్ వస్తే ఆ దిశ ఈ రెండు విషయాల్లో కూడా చాలా వరకు వెనకబడ్డాం. ఒకప్పుడు 3-4 లేకుంటే 2-3 ప్లేసుల్లో ఉండే విద్య కనీసం 20 కంటే కిందికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా భారతదేశంలో దిశ విద్య విషయంలో మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, తెలుగు రాష్ట్రం అధ్యక్ష, తెలుగు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఉలికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రపంచం మొత్తం తెలివైన యువతను తయారు చేసే బాధ్యత, తెలుగును కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. ఇది కాకుండా దిశ
ఈరోజు పారిశ్రామిక రంగం చాలా డీటెయిల్డ్ మాట్లాడారు, చాలామంది చెప్పారు. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా ఎంత బెదిరింపులు అంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ఆర్బీఐ మొన్నే ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే 1920లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలుంటే 23-24కి 16,011కు తగ్గిపోయినాయి. అంటే ఎక్కడన్నా ఉంటే ఎంఎస్ఎంఈలు కొన్ని పెరుగుతాయి, కానీ 913 కంపెనీలు తగ్గిపోయే పరిస్థితి వచ్చాయి, మూతబడే పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కొరత లేదు, వీళ్ళంతా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది ఉద్యోగం లేకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే గంజాయి, డ్రగ్స్ ఇలాంటిది కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక్క డిఎస్సి 5 సంవత్సరాల్లో పెట్టలేదు. ఒక్క డిఎస్సి పెట్టకుండా మేము విద్యా ప్రమాణాలు పెంచేసామని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం క్రియేట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఇవన్నీ మళ్ళీ 1 by 1 ఆ రోజు ఒక మాట చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు, ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. 25 పాలసీలు తీసుకొచ్చాం. ఒక్క ఇండస్ట్రీస్ కామర్స్లో 11, విద్యుత్ రంగంలో 1, ఐటీ ఎలక్ట్రానిక్స్ 9, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 2, యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజంలో 3 కొత్తగా పాలసీలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దీనివల్ల ఆ దేశ ఈరోజు మీరు చూస్తే 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడుతున్నాం. ఇంకొక పక్కన ఇన్సెంటివ్స్, ఎప్పటి నుంచో బకాయి ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేసాం కొంతవరకు. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీలకి మొత్తం 11,451 మందికి 270 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ బకాయిలుంటే అవి కూడా క్లియర్ చేసే పరిస్థితికి వచ్చాం. మొన్నే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 15 రంగాల్లో 613 ఒప్పందాలు వచ్చాయి. 13,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ మెటీరియలైజ్ చేయగలిగితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈల్లో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,258,
20 మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఉద్యోగాలు ఇస్తున్నా ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. విశాఖ ఇది కూడా దిశ. ఏ ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పోతున్నాం. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 ఎకనామిక్ జోన్స్ని పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. 2047కి మనం చూస్తే $2.4 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం. ఐటీకి, జీసీసీకి, డేటా సెంటర్కి ఇవన్నీ కూడా విశాఖపట్నం ఒక హబ్గా తయారవుతుంది. ఈరోజు మనం తీసుకున్న పాలసీలు మీరు ఆలోచిస్తే దిశ విశాఖపట్నానికి మొన్న ఈ 20 నెలల్లో ఎవరు ఊహించినటువంటి పెట్టుబడులు అక్కడికి వచ్చాయంటే అది ప్రభుత్వం చూపించిన చొరవ. అదే మరి అమరావతిని క్వాంటమ్ సిటీ కింద, నాలెడ్జ్ సిటీ కింద ఇక్కడ తయారు చేస్తాం. రాయలసీమ మొత్తం తిరుపతి కేంద్రంగా స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని ఒక హబ్గా తయారు చేస్తాం. కొప్పర్తి, ఓర్వకల్ 2 నోడ్స్ ముందుకు పోతున్నాయి. అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చాం. ఇవి కాకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే దిశ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్లు మీరు చూస్తే పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, BPCL 1,00,000 కోట్ల రూపాయలతో 12,000 మంది ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో BPCL రామాయంపట్నంలో పెడుతున్నారు. అదే సమయంలో డేటా సెంటర్ అండ్ గూగుల్ 87,520 కోట్లు. ఇది లార్జెస్ట్ అంటే దగ్గర $15 బిలియన్ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్. బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకు వచ్చిందంటే అది గూగుల్లే మొదటిది. అది విశాఖపట్నానికి వచ్చింది. ఆ రోజు ఇది కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వానికి అధ్యక్షుడు ఒక మాట చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఉండే NDA మెంబర్స్ అందరినీ మీరు చూస్తున్నారు. మేము అందరం కూడా ఒకే ఆలోచన. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు పోతాను ఆ రోజు చెప్పాం. ఈ 20 నెలల్లో చెప్పిన మాట కోసం ఇటు నేను కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు BJP కానీ ఒకే మాట మీద ముందుకు పోతున్నాను మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇవి సాధించామంటే ఈ ఐకమత్యంతో, డెడికేషన్తో పనిచేశాం కాబట్టి ఇది సాధ్యమవుతోంది. అదే మరి ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడైతే నేను కూడా ఒకసారి ఇంత అనుభవం ఉన్నా వీడు పోయే ఫాస్ట్నెస్ చూసిన తర్వాత 1-2 సార్లు ఆలోచించాను. ఒకరోజు మీటింగ్లో నేను ఇన్వెస్ట్మెంటర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు SIPB మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ప్రపోజల్స్ పెట్టినప్పుడు విశాఖపట్నంలో 99 పైసలు లేకుంటే రూపాయికి ల్యాండ్ ఇవ్వాలి ఎకరానికి కోరినప్పుడు నేను కూడా 2 నిమిషాలు ఆలోచించాను. దీనివల్ల నేను చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు కానీ ఇది పనిచేస్తుందా ఇది ఒకటే కూడా ఆలోచించాను. కాదు అని అందరూ ఎవరైతే లోకేష్ గారు ఆ కన్సర్న్ చైర్మన్గా మిగిలిన మంత్రులు చెప్పినప్పుడు సరే ఓకే యాక్సెప్ట్ చేద్దాం, ముందుకు పోమన్నాం. ఫస్ట్ మేము యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్టు టాటా TCS. అది వచ్చిన తర్వాత క్యూ కట్టారు, అనేక కంపెనీలు వచ్చాయి. 20 నెలల్లో ఇన్ని కంపెనీలు విశాఖపట్నానికి రావడం ఒక చరిత్ర. దానికి కారణం 25.6% పెట్టుబడులు ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది రాష్ట్రం యొక్క సత్తా అని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. RCR మిత్తల దేశ స్టీల్ సిటీ దగ్గర
దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ 69,000 కోట్ల రూపాయలు ఫేజ్ 1లో ఖర్చు పెడతారు. 26,000 మందికి అపాయింట్మెంట్ వస్తుంది. ఈ మంత్లోనే 23వ తారీఖున ఫౌండేషన్ ఇస్తున్నాం. గూగుల్ నెక్స్ట్ మంత్లో వేస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో 1 by 1 చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 కోట్లతో ఏదైతే 500 నెంబర్ CBG ప్లాంట్స్ పెడుతున్నారు. ఇది కాకుండా డేటా సెంటర్ పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. AM గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ అయితే దగ్గర గ్రీన్ అమోనియం కోసం ముందుకు పోతున్నారు. 44,000 కోట్ల రూపాయలు కాకినాడలో ఖర్చు పెట్టబోతున్నారు. అదే మాదిరిగా దేశ ఇండి చిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్ ఇది కూడా 22,970 కోట్లతో 1,241 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన AP NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రెండూ కలిపి ఒక పెద్ద పెట్టుబడి వస్తుంది. ఇది విశాఖపట్నంలో. ఇది 1,85,000 కోట్లు. సిఫీ ఇన్ఫినిట్ స్పేస్ లిమిటెడ్ 16,466 కోట్లు. AM గ్రీన్ అమోనియా నేను ముందే చెప్పిన దిశ. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా దగ్గర 6,670 కోట్లతో పెడుతున్నారు. ఇంటిగ్రేట్ ఫార్మా ఏదైతే లారస్ ల్యాబ్ 5,630 కోట్లతో పెడుతున్నారు. అదే సమయంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఒక 5,570 కోట్లతో కడపలో ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు. LG ఎలక్ట్రానిక్స్ కూడా ఒక 5,000 కోట్లు. ఈ విధంగా మీరు ఆలోచిస్తే దిశ సిమెంట్ కానీ TCS, కాగ్నిజెంట్, రహిజా, విశాఖ రియాలిటీ ఇలాంటి అనేకమైన కంపెనీలన్నీ పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధ్యక్ష ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాం. భవిష్యత్తులో ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా రావాలంటే ఎస్క్రో అకౌంట్ కూడా ఒకటి ఆలోచించాం. అన్నీ కూడా సింప్లిఫికేషన్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతాం. ఎవ్వరు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చే పని లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఆన్లైన్లో టైం ప్రకారం ఇచ్చే విధంగా ఎస్క్రో అకౌంట్ కూడా తొందరలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదన్నీ అయిన తర్వాత దిశ ఈరోజు ఇంకో పక్క చూస్తే టూరిజం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ఇది ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ప్రియారిటీ. మన విధానం అతిథి దేవోభవ అనేది మన విధానం. ఆత్మీయతకి మనకంటే మించిన వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలు దేశంలో ఎక్కడా లేవు. ఎక్కువ పిలిగ్రిమేజ్ వచ్చే రాష్ట్రం మంది. ఇంకొక పక్కన దేశం బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇంకో పక్క గ్రీనరీ ఉంది, ఫారెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యానికి లోటు లేదు. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనం ఎంతో ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. అందుకనే ఈరోజు క్యాపిటల్ సబ్సిడీనే కాకుండా SGST రియంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవన్నీ కూడా భూ కేటాయింపులు చాలా ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాం. ఇంకొక పక్కన హోటల్ కానీ, రిసార్ట్స్ కానీ, టెంట్ సిటీస్ కానీ, థీమ్ పార్కులు, మైస్, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఈరోజు పర్యాటక ఉపాధి, కారవాన్, హోమ్ స్టే, B&B విధానాలు, అడ్వెంచర్ స్పోర్ట్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత వచ్చాయి. 102 MOUలు చేశాం. ఇంకొక పక్కన 18,445 కోట్ల పెట్టుబడులు జరిగాయి. దీనితో ఎన్నికలు పూర్తయితే 3,06,640 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఆలోచిస్తే అధ్యక్ష రాష్ట్రంలో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు ఈ 20 నెలల్లో వచ్చాయి. 9,466 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,348 క్లాసిఫైడ్ హోటల్ గదులకి SIPB క్లియరెన్స్ ఇచ్చాం. దీనివల్ల 47,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది కాకుండా దేశ సూర్యలంక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. గోవా కంటే బాగుంటుంది. ఈరోజు సాటర్డే, సండే అయితే అక్కడ రూములు దొరికే పరిస్థితి లేదు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 95 కోట్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో సూర్యలంక
ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసి గోవాతో పోటీగా ముందుకు పోవడంలో ఏమాత్రం లేదు తయారు చేస్తాం. అఖండ గోదావరి, అక్కడి నుంచి పాపికొండలు, భద్రాచలం వరకు దీన్ని డెవలప్ చేస్తే అలాంటిది ఎక్కడా లేదు. ఇంకో పక్క గండికోటలో మీరు చూస్తే 78 కోట్లు ఇచ్చారు. దానికి కూడా మనం చూస్తే గ్రాండ్ కెనన్, దానికంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఆ వాటర్ కానీ ఆ కొండే సీనరిక్ ప్లేసెస్ కానీ ఎక్కడా ఉండవు, అది కూడా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క సింహాచలంలో ప్రహ్లాద్ ప్రాజెక్ట్ ఇచ్చారు, బొర్రా గుహల కోసం 30 కోట్లు ఇచ్చారు, అహోబిలం ఒక 25 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నాగార్జున సాగర్లో బౌద్ధ సర్క్యూట్ డెవలప్ చేస్తున్నాం. ఫైనల్గా దశ ఇవే కాకుండా క్రూజులు కానీ, కారవాన్లు కానీ, టెంట్ సిటీస్ కానీ, హౌస్ బోట్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. హోమ్ స్టేకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి మీరు చూసినప్పుడు దగ్గర 1855 హోమ్ స్టేలు, 5446 గదులు అనుసంధానం చేశారు. ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్నేషనల్ చైన్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ అనుసంధానం చేస్తున్నాం. ఇవి కానీ కంప్లీట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్గా తయారవుతున్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని అధ్యక్ష, ఈ సబ్జెక్ట్స్ అన్ని చూసినప్పుడు ఇంకో పక్క ఎక్సైజ్ ఇప్పుడే మాట్లాడారు మా మంత్రి గారు. ఎక్సైజ్లో మీరు చూస్తే చాలా, ఎప్పుడు మీరే అన్నారు 3500 కోట్లు అవినీతి జరిగింది స్కామ్ అంటే, కాదు 10,000 కోట్ల వరకు జరిగిందని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా అధ్యక్ష, బిగ్గెస్ట్ స్కామ్ ఎంత కూడా మీరు ఇంకో పక్కన చూస్తే డిస్టిలరీస్ అన్నీ హస్తగతం చేసుకోవడం, హోల్సేల్ అంతా కూడా వాళ్ళే ఆపరేట్ చేయడం, ట్రాన్స్పోర్ట్, షాపులు మొత్తం కూడా ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ ఉంటే డిజిటల్ కరెన్సీ కూడా లేకుండా మొత్తం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఫస్ట్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకుని ప్రక్షాళన స్టార్ట్ చేశాం. నేను ఒకే మాట చెప్పాను, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఒకప్పుడు వేరే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటి కాదు, ఓన్ బ్రాండ్స్ బట్టి వ్యాపారాలు చేశారు. ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. హోలోగ్రామ్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ పెట్టి బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న ఇది లేకుండా ఎవరు తప్పు చేసినా చాలా ఫర్మ్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రజల ఆరోగ్యాన్ని ఆ రోజుట్లో మీరు చూస్తే ఒక రిపోర్ట్ ప్రకారం 30,000 మంది చనిపోయారు అధ్యక్ష. ఈ నాసిరకం మద్యం దాగి 30,000 మంది చనిపోయారని, చాలా బాధాకరమైన కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఎక్సైజ్ మొత్తం ప్రక్షాళన చేశాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తూ ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడి ముందుకు పోతున్నా అని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరుగుతూ ఉంటే దశ వీళ్ళు భరించలేకుండా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఏదో ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడులు పెట్టాలంటే విముఖత చూపిస్తున్నారు అని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏమి విముఖత చూపారు. ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బ్రాండ్. ఎన్డీఏ ఉన్నంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ పెట్టుబడి పెడతారు తప్ప ఫస్ట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి చిరునామా. అది నిరూపించాం. 3 సార్లు ఇప్పటికే సిఐ కాన్ఫరెన్స్లు పెట్టాం, దావోస్కి వెళ్ళాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాం. నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతా అని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో మానవ వనరులో దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతాం. మీరు అనుకున్న విధంగా దిశ ఈరోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం, ఈసారి ఏఐ, దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్,
అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. 20 లక్షలే కాదు, 20 లక్షల ప్లస్ వస్తాయి తప్ప ఒక్క ఉద్యోగం కూడా తగ్గే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నాం, మీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంఎస్ఎంఈలు మీరు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ఆంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, అది అమరావతిలో పెట్టుకున్నాం. 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్ పెట్టాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదే మరి తిరుపతి, అనంతపూర్. ఈ 5 జోన్లో కూడా ఒక ఇండస్ట్రీని లీడ్ చేయమంటున్నాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని పెట్టాం. ఇంకొక పక్కన అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ బ్యాంకులు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఒకే ఆలోచన, ఆ ఆలోచన 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని, ఎంఎస్ఎంఈని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నానని తెలియజేసుకుంటున్నా. రెండోది కూడా దిశ, మనం వద్దన్నా అవునన్నా రాబోయేది ఏఐ ఉపయోగించుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటాం. అందుకే 1 ఫ్యామిలీ 1 ఏఐ యూస్ కేస్ అయినా వాడుకోవాలి, లేకపోతే యూస్ కేస్ అయినా తయారు చేయాలి. ఇది కూడా మనం తయారు చేయగలిగితే ప్రపంచంలో వచ్చే అవకాశాలని మనం అందిపుచ్చుకునే అవకాశం వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఈరోజు మీకు ప్రవేశపెట్టిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, మళ్ళీ చెప్తున్నా, మానవ వనరులు అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించే బాధ్యత, అనునిత్యం నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనపై ఓటింగ్ జరుగుతుందండి. 36వ అభ్యర్థన కింద పరిశ్రమలు, వాణిజ్యం,